శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః మన ఛానల్లోకి స్వాగతమండి. మేషరాశి వారికి ఈ 2026 మార్చి 30వ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. ఇక అలాగే నమశివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే మేషరాశి వారికి రేపటి రోజున మీరు చేసే ప్రతి పనిని కూడా ఉత్సాహంగా ప్రారంభించి పూర్తి చేస్తారు. మీరు ఉత్తమ ఫలితాలను అయితే అందుకుంటారు అనే చెప్పుకోవాలి. మీ శ్రమ తప్పక ఫలిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం అయితే మీకు దక్కుతుంది. గౌరవప్రదంగా మీకు కాలం అయితే ముందుకు సాగుతుంది. కొన్ని చిక్కుముడులు కూడా ఇప్పుడైతే వీడిపోతాయి. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు శత్రువర్గం తగ్గిపోతుంది. గతంలో మీతో విడిపోయిన వ్యక్తులను మీరు చక్కగా కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ వ్యక్తిత్వంలో మంచి మార్పును గమనించవచ్చు. మీరు చేసేటటువంటి పనులలో మీకు చక్కటి లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకు కొంతకాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి ఇంకా మీకు సరైన ఉద్యోగం రాకపోయి ఉంటే గనుక మీకు ఇప్పుడు తప్పకుండా సమయం కలిసొచ్చింది. మంచి ఉద్యోగ సంస్థలలో మీకు ఉద్యోగం లభించే అవకాశం ఉండబోతోంది. మీకు మంచి సమయం కనిపిస్తోంది. చేసే ప్రతి పని కూడా విజయవంతం కాబోతోంది. చక్కటి పేరుని పొందుతారు. పై అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆర్థిక లబ్ధి మీకు చేకూరుతుంది. అలాగే మీకు ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో వ్యాయామం, యోగా, నడక, ధ్యానం లాంటివి చేయడం అలవాటు చేసుకుంటే మీరు మరింత చలాకీగా మారుతారు. ముఖ్యంగా శారీరక ఆరోగ్యం కోసం, మానసిక దృఢత్వం కోసం మీరు యోగా, ధ్యానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా శారీరక ఆరోగ్యం కోసం, మానసిక దృఢత్వం కోసం యోగా, ధ్యానం చేయండి. మేషరాశి వ్యక్తులకు చీకటి రోజుల నుండి బయటపడటానికి ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతోంది. కాబట్టి మీరు ఈ రోజు నుండి డబ్బులను ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి. ఇంకా మీకు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధి విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మేషరాశి వ్యక్తులకు సామాన్యంగా మీకు అనుకూల శుభ ఫలితాలే రేపు ఉండబోతూ ఉన్నాయి. ఖాళీ సమయంలో మీరు కొత్త పనులను ప్రారంభించాలి అని అనుకుంటారు. రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. ప్రేమ జీవితం తాలూకు రంగులమయంగా మారబోతోంది. జీవిత భాగస్వామితో మీరు మరింత సమయం కలిసి గడుపుతారు. అలాగే మీ దాంపత్య జీవితంలో ఉండే ప్రేమానురాగాలు రెట్టింపవుతాయని చెప్పుకోవాలి. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వాళ్ళు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి శివ పంచాక్షర స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.